ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులను కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడూ కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అన్నీ కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షుల వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరిగల గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా అని వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా, ప్రెస్లు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా, జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధన్ అన్నకు అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలాగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసికట్టుగానే మేము చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ, ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం, లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పలానా దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో ఒకటి తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి అందరం కూడా అనుకుంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కానీ, నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు. మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధన్ అన్నకి ఎప్పుడు ఉంటాం. తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ, ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవ్వాల. తుచాయిగా మేము పత్రికా వాళ్ళు కానీ, లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషనే ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప. కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ, కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ, మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. తప్పకుండా ఒకవేళ నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారో, అక్రమ కేసు పెట్టారు, సరే అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. కానీ ఇంకా ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీఫ్కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ, తప్పకుండా పోలీసుని ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం, మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు, లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, ఏన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేస్తున్నారు అని, అరెస్ట్ చేసి డీటీసీ తీసుకొచ్చారన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా రైట్, మీరు అరెస్ట్ చేశారు, తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం. తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరం కూడా చెప్తా ఉన్నాం,
కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఇదేమీ కాదు. ఇంకా కూడా రాటు తేలి ముందుకు వస్తారే తప్ప ఇంకా కూడా దీనికి ఎవరు కూడా భయపడరు, జంకర్ అని చెప్పి అందరం కూడా ఒక్క తాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ ఒక్క తాటి మీదుగా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసి ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంత్రిని ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ మంత్రిగా కానీ ఇలా ఒక మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అన్నది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు. కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు